నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరంభీం జిల్లాలో సీతక్క కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. ఆత్రం సుగుణను అధిక మెజార్టీతో గెలిపించాలన్న మంత్రి. ఎమ్మెల్యే వివేక్ ఫ్యామిలీపై గోమాస శ్రీనివాస్ ఆగ్రహం. 3 కులాలకు అన్యాయం చేస్తున్నారన్న ఎంపీ అభ్యర్థి. ఏపీ ప్రజలకు జగన్ ఇష్టమైన వ్యక్తి అయ్యారన్న శ్రీకాంత్ రెడ్డి. రాయచోటి అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించారన్న వైసీపీ ఎమ్మెల్యే. కృష్ణా జిల్లా తీర ప్రాంత గ్రామాలకు తాగునీటి కోసం మండలి డిమాండ్. ఆకుపచ్చని నీరు సరఫరా అవుతోందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఫైర్. వికలాంగుల హక్కుల చట్టం అమలుకు చర్యలు చేపట్టాలన్న రాపోలు. సంక్షేమ పథకాల్లో స్థానిక ఎన్నికల్లో 5% కోటా ఇవ్వాలన్న లాయర్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పర్యటించారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. రెబ్బెన మండలంలో సీతక్క కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతూ ఓ హోటల్ వద్ద ఛాయ్ తయారు చేసి పలువురికి అందజేశారు. కొమరంభీం జిల్లాలో సహజ సిద్ధంగా వెలిసిన ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని సీతక్క తెలిపారు. టీచర్ అమ్మ నిలబడ్డది దేశానికి పంపిస్తుంది గొంతు వినిపించడానికి. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తరఫున ఆయన సతీమణి సీతారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. రామకృష్ణాపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ కాలనీలో భర్త రంజిత్ రెడ్డి తరఫున ఇంటింటికి వెళ్లి సీతారెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుండి చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి విశేష స్పందన వస్తోందన్నారు సీతారెడ్డి. రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఓటర్లు తెలిపారని ఆమె ధీమాగా చెప్పారు. రాగానే నాకు ఈ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. నేను ఇలా మొదలు పెట్టంగానే ఒక 4-5 ఇండ్లు కూడా నేను వెళ్ళానో లేదో, అక్కడికి వెళ్ళంగానే ఆ ముందు నుంచే అమ్మ మాకు ప్యాంప్లెట్ ఏమొద్దు తల్లి, మేము కాంగ్రెస్కే ఓటేస్తాము అని అనటము, ఆ దూరం నుంచే ఎందుకమ్మా అవసరం లేదు అని అనటమే చాలా ధైర్యంగా అనిపించింది. మరి ఎందుకు ఇలా ప్రజలు ఇలా ఎందుకు ఇట్లా ఇంత మంచి స్పందన ఎందుకు వస్తుంది అని నేను వాళ్ళని అడిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలతోటి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మరి వాళ్ళకు వచ్చిన ఫ్రీ బస్ కానివ్వండి, సిలిండరు 2500, ఈ గ్యారంటీలతోటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో చాలా సంతోషంగా ఉన్నారు. మరి రేవంత్ అన్న నాయకత్వం తోటి ఇంకా చాలా అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు జరుగుతుంది అన్న నమ్మకం వాళ్ళ కళ్ళల్లో నాకు కనబడతా ఉంది. రాగానే నాకు ఈ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా. బీజేపీకి ప్రజల ఆదరణను చూసి ఓర్వలేక తనపై వివేక్ వెంకటస్వామి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆరోపించారు. వివేక్ కుటుంబం వల్ల 3 కులాలు అన్యాయానికి గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యే టికెట్లు అన్నదమ్ములిద్దరూ తీసుకోవడం, ఎంపీ టికెట్ ఆయన కొడుకు ఇవ్వడంతో ఇక్కడ ఉండే మాదిగ నేత కానీ మాలలకు అన్యాయం జరుగుతోందన్నారు. మాదిగ నేత కానీ మాలలు కానీ సామాజిక ఉద్యమం చేస్తున్నామని గోమాస శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వామి గారు నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ నుండి మా మీద అవాకులు చెవాకులు కాబట్టి అసత్య ఆరోపణలకు తెరదీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు భయం పట్టుకున్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్లో గెలవబోతుంది కాబట్టి అభ్యర్థి మీద ఒక రకమైనటువంటి ఆరోపణ చేద్దాము అనే ఆలోచనకు ఇవాళ వివేక్ వెంకటస్వామి కుటుంబం వల్ల ఇక్కడ 3 కులాలు సామాజికంగా వీళ్ళు అన్యాయానికి గురవుతున్నారు. వివేక్ వెంకటస్వామి అనే అటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి రానట్టయితే ఒక మాదిగా మా సోదరుడు ఎమ్మెల్యే కాగలుగుతాడు.
వివేక్ వెంకటస్వామి గారు నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ నుండి మా మీద అవాకులు చెవాకులు కాబట్టి అసత్య ఆరోపణలకు తెరదీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు భయం పట్టుకున్నారు. దేశంలో మత రాజ్యాంగం అమలు చేయాలని మోదీ చూస్తున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆరోపించారు. 7 దశాబ్దాలుగా సమకూర్చుకున్న దేశ సంపదను మోదీ కొల్లగొట్టారన్నారు. 10 ఏళ్ల పాలనలో దేశాన్ని బీజేపీ ధ్వంసం చేసిందని రాఘవులు విమర్శించారు. ఖమ్మం సిపిఎం ఆఫీసులో రాష్ట్ర కార్యదర్శి వీరభద్రంతో కలిసి రాఘవులు మీడియా సమావేశం నిర్వహించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడమే మోదీ ధ్యేయమన్నారు ఆయన. మళ్లీ మోదీ ప్రధాని అయితే విశాఖ ఉక్కు, రైల్వేలు, బ్యాంకులు ప్రైవేటు పరం తథ్యమన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఈ దేశంలో గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ నాయకత్వాన మళ్ళీ అధికారంలోకి రావాలా లేకపోతే దాన్ని గద్దె దించాలని ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని చేసే సందర్భం ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఓ ప్రధానమైన రాజకీయ భూమికని నిర్వహించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇప్పటికే నిర్ణయం చేసింది. 10 సంవత్సరాల పాటు దాదాపు ఈ 70 సంవత్సరాల్లో మనం సాధించుకున్న అనేక ముఖ్యమైన అంశాలను ధ్వంసం చేస్తూ ఈరోజు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చాలా ప్రమాదకరమైన స్థాయికి మన దేశాన్ని తీసుకొచ్చింది. మళ్ళీ అటువంటి పార్టీ, అటువంటి కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే భారతదేశం యొక్క రాజ్య స్వభావమే పూర్తిగా మారిపోద్ది. భారతదేశంలో మన రాజ్యాంగం ప్రతిపాదించిన మౌలిక విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, దేశ స్వావలంబన, ఈ 5 పునాదులు పెకలించి వేయబడతాయి. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ తార్నాక డివిజన్ బీఆర్ఎస్పీ నేత ఆలకుంట హరి ఆధ్వర్యంలో లాలపేట చౌరస్తాలో కార్యకర్తలు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారత రాష్ట్రంలో గెలిచి ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్ గారు వెంటనే తాను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచినాడు కాబట్టి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆయన ఎంపీగా పోటీ చేయాల్సిందిగా ఈ రోజు మా టీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన తెలియడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు తార్నాక డివిజన్ లోని సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ లో తార్నాక డివిజన్ లోని లాలపేటలో అంబేద్కర్ విగ్రహానికి మేము ఒక వినతి పత్రం ఇచ్చాము. ఎందుకంటే ఈ ద్రోహులని ఖచ్చితంగా ఓడగొట్టాలి. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు 10 సంవత్సరాలు లబ్ధి పొంది ఈ రోజు వాళ్ళ సొంత అవసరాలకు, సొంత స్వలాభాల కోసం పోయి ఈ రోజు తెలంగాణను తాకట్టు పెడుతున్న ఈ దానం నాగేందర్ని ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ లో మేము చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి ఈ రోజు భారత రాష్ట్రంలో గెలిచి ఈరోజు ప్రజల ఆదరాభిమానాలు వైసీపీకి పుష్కలంగా ఉన్నాయని రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గంలో వందలాది కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితి లేదన్నారాయన. జనసేన అభ్యర్థి ఏడాది కాలంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని జకంపూడి రాజా దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఓ ప్రజారంజక పాలన ప్రజలకు అందించామనేటువంటి బలమైన నమ్మకంతో ఈ రాజానగరం నియోజకవర్గంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఏ గడపకి వెళ్ళినా లక్షల రూపాయలు ప్రజల అకౌంట్లో వివిధ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధి పొందేటట్టుగా చేసాం. వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇవన్నీ ప్రజల యొక్క ఆశీర్వాదాలుగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓట్ల రూపంలో మారుతాయి అనేటువంటి బలమైన విశ్వాసంతో ఇవాళ మరోసారి ప్రజల్ని ఓటడిగేందుకు ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఓ ప్రజారంజక పాలన ప్రజలకు అందించామనేటువంటి బలమైన
సీఎం జగన్ 5 ఏళ్లలో ఏపీ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడు అయ్యారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం రాయచోటి నియోజకవర్గానికి జగన్ వేల కోట్లు కేటాయించారని వారు తెలిపారు. కరువు పీడిత ప్రాంతమైన రాయచోటిని అన్ని విధాలా జగన్ మద్దతుతో అభివృద్ధి చేస్తామన్నారు. జగన్ కు మరో అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి. రమేష్ రెడ్డి అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో గత 2 రోజుల క్రితం పార్టీలో చేరటం, అన్న అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేస్తుండడం చాలా సంతోషదాయకం. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబంగా ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేయడమే కాకుండా ఎంతోమందికి సహాయ సహకారాలు అందించినటువంటి రమేష్ అన్న ఈరోజు పార్టీలోకి రావడం మా వైసీపీ నాయకుడు అంతా కూడా చాలా ఆనందపడుతున్నారు. అలాగే అందరినీ కూడా సహకారం అందించి అందరం కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి అన్న పిలుపునివ్వటం, ఆ రకంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తడం జరుగుతోంది. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు రమేష్ అన్న గారికి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాగే కలిసి పనిచేస్తాం. క్యాడర్ ఎవ్వరూ కూడా పోటీలు పడి నిరుత్సాహపడొద్దండి. ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అదే రకంగా ఈ నియోజకవర్గం ఇంకా పూర్తి స్థాయిలో అన్నకున్నట్టు అవగాహన, ఇంతకాలం నాకున్నట్టు అవగాహన రెండింటిని కలుపుకొని పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గానికి ఏ చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నామో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మనకుంది. ఒక పక్క చూస్తే ప్రతి పేదవానికి కూడా రాజశేఖర రెడ్డి రూపంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి మహోన్నతమైన కార్యక్రమాలు పెట్టి పేదరికం ఏ రకంగా పారదోలాలా అని చెప్పి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన కృషి ఈరోజు ఫలితాలు ఇచ్చే పరిస్థితులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి ఇంకా ప్రయోజనాలు ఎక్కువగా ఇవ్వడంతో పేదరికం దారిదాపుల్లో లేకుండా పోయే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇంకొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా. ఆయన మద్దతు తెలిపిన శ్రీకాంత్ రెడ్డిని మనం ఈ ప్రాంతంలో గెలిపించుకోవాలా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం మళ్లీ కొనసాగుతుందని 175 స్థానాల్లో గెలుపు ఖాయమని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. కడపలోని పెద్ద దర్గా దేవుని కడపలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కడప అభ్యర్థిగా మళ్లీ తానే విజయం సాధిస్తారని అంజాద్ బాషా ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేశారన్నారు. జగన్ మళ్లీ సీఎం అవడం ఖాయమని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు జగన్ వెంటే ఉన్నారన్నారు. 2024కు సంబంధించిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరి ఈరోజు కడప నగరంలో మరి ఈరోజు మొదటి రోజు మరి ఎన్నికల ప్రచారాన్ని అనవాయితీగా గత 2 పర్యాయాలు కూడా ఇదే వైఎస్ఆర్ కాలనీ నుంచి ప్రారంభించడం జరిగింది. మరి అదే అనవాయితీని కొనసాగిస్తూ మరి ఈ 2024కు సంబంధించిన ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని మరి ఈరోజు వైఎస్ఆర్ కాలనీ నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి కార్యకర్తలు, మహిళా నాయకురాలు, మహిళా కార్యకర్తలు, మరి స్థానిక ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మరి ఎంతో ఉల్లాసంగా కూడా మరి ఈ ప్రచారంలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రజలకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, ఇవాళ మేము ఓటు 2024కు సంబంధించిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరి ఈరోజు కడప నగరంలో మరి ఈరోజు మొదటి కృష్ణా జిల్లా నాగాయలంక, కోడూరు తీర గ్రామాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు అందించాలని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. కమ్మన మూల నుంచి తీర ప్రాంత గ్రామాలకు తాగునీటి సరఫరాలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆ గ్రామాలకు ఆకుపచ్చని నీరు సరఫరా అవుతున్నా ప్రజాప్రతినిధి నిర్లక్ష్యం వహిస్తున్నారని మండలి ఆరోపించారు. తీర ప్రాంత గ్రామాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తే ఎంపీ బాలసోరి తాగునీటి ట్యాంకర్ ఏర్పాటు చేశారన్నారు. పెట్టుకున్నప్పుడు 3 నెలలు కాలం వచ్చిన రోజులు ఉంటాయి. అవి అక్కడి నుంచి వేసవకాలం వస్తే అసలు ఉండవు. కొండలు తవ్వుకుంటా కానీ గేదెల గ్రామం
మాది ఊరు బయట చివరి నుండి చెరువు. విజయవాడ నుంచి వచ్చే నీళ్ళు ఈ చెరువుకే పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు 3 నెలలు కాలువ వచ్చిన రోజులు ఉంటాయి. అవి అక్కడి నుంచి వేసవకాలం వస్తే అసలు ఉండవు. కొండలతో ఉంటాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. జయనగర్ కాలనీలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అస్మిత్ రెడ్డితో పాటు జనసేన నుంచి శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ తరఫున రంగనాథ్ రెడ్డి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వారు వెళ్లి ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే తాడిపత్రిని రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెడతారని అస్మిత్ రెడ్డి చెప్పారు. పట్టణంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని అస్మిత్ రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం రావిపాడులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామానాయుడు సతీమణి నిమ్మల సూర్యకుమారి జోరుగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా తన భర్తకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఇంటింటికి తిరుగుతూ ఆమె ఓటర్లను అభ్యర్థించారు. గ్రామమంతా మహిళలు, యువకులు, టీడీపీ నాయకులు ర్యాలీగా తిరుగుతూ సైకో పోవాలి, సైకిల్ రావాలని నినాదాలు చేశారు. ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని నిమ్మల సూర్యకుమారి అన్నారు. టీడీపీ గెలుపు తథ్యమని టీడీపీ పోడూరు మండలాధ్యక్షుడు సూర్యనారాయణరాజు ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్లో గత 2-3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి గాలి వాన బీభత్సానికి అన్నదాత కుదేలవుతున్నాడు. వరి, మొక్కజొన్న, జొన్న, చింత, పుచ్చకాయ, పొద్దుతిరుగుడు, మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క జుక్కల్ మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో తాము చేతికొచ్చిన పంటను సమయానికి విక్రయించుకోలేక నష్టపోతున్నామని వాపోతున్నారు. మద్నూరు వరకు తీసుకెళ్లడానికి అదనపు ఖర్చు భరించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇకనైనా తమకు కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ అకాల వర్షానికి జుక్కల్ మండలంలోని చాలా పంటలు దెబ్బతినడం జరిగింది. ఇప్పటివరకు ఈ అధికార యంత్రాంగం ఈ సన్ఫ్లవర్ కాటా అనేది ఈ జుక్కల్ మండలంలో స్టార్ట్ కావడం లేదు. మరి ఇక్కడనే పడిగాపులు కాస్తున్నాం. ఈ అకాల వర్షానికి చాలా రైతులు కళ్ళాల్లో ఆల్రెడీ నీళ్లు పోవడం జరిగింది, పంటలు దెబ్బతినడం జరిగింది. ఈ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. కోత సమయంలో సన్ఫ్లవర్ కూడా ఉంది, మొక్కజొన్న కూడా ఉంది, జొన్నలు కూడా ఉన్నాయి. అదేవిధంగా వరి కోతలు నడుస్తున్నాయి. అకాల వర్షం పడడం వల్ల చాలా దగ్గర ఈ పంట నష్టం అనేది జరిగింది. ప్రభుత్వం దీనిపై నివేదిక తీసుకొని ఈ రైతులను ఆదుకుంటే బాగుంటుంది. నిన్నటి నుంచి కురుస్తున్న అకాల వర్షాల వలన పొద్దుతిరుగుడు కానీ, మొక్కజొన్న కానీ 15 రోజులు అవుతున్న రాసులు అయ్యి ఇంకా కాట కూడా మద్దూరులో ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. మద్దూరు ఇక్కడ నుంచి పడంపల్లి నుంచి మద్దూరు తీసుకుపోవాలంటే మాకు 2-3 వేల ఖర్చు కూడా వస్తుంది. అధికార యంత్రాంగం వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. సంక్షేమ పథకాల్లో స్థానిక ఎన్నికల్లో వికలాంగుల చట్టం ప్రకారం 5% కోటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో 20 లక్షల కుటుంబాల్లో 80 లక్షల మంది వికలాంగులు ఉన్నారని తెలిపారు. వికలాంగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసినట్లు రాపోలు భాస్కర్ వివరించారు. సుమారు 20 లక్షల మంది వికలాంగులు రకరకాల వికలాంగత్వం వల్ల బాధపడుతున్నటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి అంశం ఏంటంటే సుమారు ఒక 4.5 లక్షల మంది వికలాంగులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడిచేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా మిగతా సుమారు 15 లక్షల మంది రకరకాల వికలాంగత్వం, కళ్ళు కనపడకపోవడం, లేవలేకపోవడం, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరినీ చాలా రకాలుగా బాధపడుతున్నటువంటి వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి
ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తున్నాను. విషయం ఏంటంటే 2016లో వికలాంగుల హక్కుల రక్షణ చట్టం అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆ యాక్ట్ని అమలు పరచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. జనగామ జిల్లా రాజవరంలో అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకున్న తమ పట్ల ఇసుక మాఫియా దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని గ్రామస్తులు ఆరోపించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, అధికారుల అండదండలు తమకున్నాయని వారు బెదిరిస్తున్నారని కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎల్లయ్య, బీసీసీఎల్ అధ్యక్షుడు రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి కూడా ఇసుక తీస్తుంటే మేము సప్పుడు చేయలే, మాకు అవసరం లేదు అనుకున్నాం. టీఆర్ఎస్ పరిపాలన అప్పుడు వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే. అయితే ఇందిరా మీన్లు మంజూరు అయితే ఇందిరా మీన్లు వస్తాయని మేము ఇసుకే బయటికి తరలియొద్దని చెప్తున్నాం. బయటికి తరలియొద్దని చెప్పి పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చినాం, పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు అయినాం, ఎంఆర్ ఆఫీసులో కూడా లెటర్ ఇచ్చినాం. మేము 100కు కూడా కొట్టినాం, వాళ్ళు స్పందిస్తలేరు. అధికారులు పోలీసు వాళ్ళకి ఇట్లా స్పందిస్తలేరు. వీళ్ళు ఉచికేదారిచ్చే టీఆర్ఎస్ నాయకులు లీడర్లు ఏమంటారంటే, మేము మామూలు ఇతనం కొట్టుకోపోదాం, మమ్మల్ని ఆపెట్టోడు ఇవ్వలేడు, మేము కొట్టుకుంటాం, 3 నెలలు కాలే కాంగ్రెస్ వచ్చి, వీడెవర్రా మేము కొట్టుకుంటాం అని బూతులు తిట్టుకుంటా ఉసుక బయటికి డంపు చేసి తరలిస్తారు లారీల మీద. ఇసుక గురించి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి కూడా ఇసుక తీస్తుంటే మేము సప్పుడు చేయలే, మాకు అవసరం లేదని. ఏపీసీసీ చీఫ్ షర్మిల వైఎస్ సునీతపై కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉషారాణి ఫైర్ అయ్యారు. హత్య చేయని వారిని నేరస్తుల్ని చేసేందుకు సునీత కుట్ర చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిపై షర్మిల లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కడప జిల్లాను సీఎం జగన్ అభివృద్ధి చేస్తుంటే షర్మిల విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రాష్ట్రాన్ని విడగొట్టి అప్పుల పాలు చేసిన కాంగ్రెస్తో జతకట్టడం వైఎస్ఆర్ ఆశయమా అని ఉషారాణి నిలదీశారు. షర్మిల, సునీత విమర్శలు మానుకోవాలన్నారు ఉషారాణి. నేరస్తులుగా చిత్రీకరించడానికి ఈరోజు పన్నాగం పన్నుతా ఉన్నారు. ఇదంతా స్వలాభం కోసం. ముఖ్యంగా మన కడప పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే మన అవినాష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మనందరికీ తెలుసు. సౌమ్యులు అనునిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తిని ఈ విధంగా పదే హత్య చేసినారు అనటం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా షర్మిలమ్మ గారు ఒక విషయం అడుగుతా ఉన్నాను. మీరు ప్రతి ఒక్క మాటకి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అని అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలంటే ఆ రోజు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యంగా ఆ రోజు రాష్ట్రం విడగొట్టడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీతో మీరు చేతులు కలపటమా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలంటే అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక ఇన్వెస్ట్మెంట్ మోసాలు చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. నిందితుడు నౌషద్ కబీర్ను కేరళలో అరెస్ట్ చేశామని ఆమె చెప్పారు. టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైం జాబ్ల పేరిట కబీర్ మోసం చేస్తున్నాడని అన్నారు. క్యాటరింగ్ చేస్తూ వేధిస్తున్న పున్నూరు స్వామిని అదుపులోకి తీసుకున్నట్లు కవిత వెల్లడించారు. క్యాటరింగ్ పనికొచ్చిన స్వామి అధిక డబ్బులు డిమాండ్ చేశాడని అన్నారు. ఆ తర్వాత కర్ల్ గర్ల్స్ పేరుతో ఫంక్షన్ చేసిన వ్యక్తుల నంబర్లను సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు వెల్లడించారు. క్యాటరింగ్ బిజినెస్ లో వీళ్ళు ఏంటంటే వీళ్ళ నంబర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తారు డిఫరెంట్ యాడ్స్, అట్లాగే వేరే పబ్లిక్ ప్లేసెస్ లో కూడా క్యాటరింగ్ సర్వీసెస్ కావాలంటే ఫలానా నంబర్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు డిస్ప్లే చేస్తుంటారు. సో దానిలో ఏంటంటే ఎవరైనా ఎంప్లాయ్మెంట్ క్యాటరింగ్ సర్వీస్ ఆఫర్ చేయాలని కొంతమంది బాయ్స్ ఉంటారు, డబ్బులు తీసుకొని వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు, అంటే కస్టమర్స్ అలాగే సర్వీస్ చేసేవాళ్ళు ఎంప్లాయ్మెంట్ కావాల్సిన వాళ్ళు చెప్తారు. సో దీన్ని ఆధారంగా చేసుకొని చేసిన ఫ్రాడ్ కేసు. ఇందులో ఏంటంటే మనకి ఒక కంప్లైంట్ వచ్చింది, సికింద్రాబాద్ లో ఉంటారు విక్టిమ్, ఇది ఏప్రిల్లోనే వచ్చింది. దానిలో వాళ్ళకు ఒక రిసెప్షన్ ఫంక్షన్ ఉందట భువనపల్లి లిమిట్స్ లో. ఆ రిసెప్షన్ ఫంక్షన్ కోసం వీళ్ళు ఒక ఫంక్షన్ హాల్ ని హైర్ చేస్తున్నారు. అంటే క్యాటరింగ్ బిజినెస్ లో వీళ్ళు ఏంటంటే వీళ్ళ నంబర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తారు డిఫరెంట్ యాడ్స్, అట్లాగే వేరే పబ్లిక్ ప్లేసెస్ లో కూడా క్యాటరింగ్ సర్వీసెస్ కావాలంటే ఫలానా నంబర్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు డిస్ప్లే చేస్తారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూరు శివార్లో 5గురు గంజాయితో పట్టుబట్టారు. వారి నుంచి కిలో 60 గ్రాముల గంజాయి, బైక్, 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి 2 యువకులు వచ్చి గంజాయి కొంటున్నారనే సమాచారం పోలీసులకు అందింది. ఉట్నూరు సీఏ, ఎస్ఐ, ఇంద్రవెల్లి ఎస్ఐలు గంజాయి అమ్ముతున్న 3, కొంటున్న 2 పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ నాగేందర్ తెలిపారు. వ్యక్తులు హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు గంజాయికి అడిక్ట్ అయ్యి లోకల్లో గంజాయి ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి తిరగడం, ఎంక్వైరీ చేయడం కనపడ్డది. అతన్ని ఫాలో అయ్యి ఒక 4 ఎవరైతే గతంలో కల్టివేషన్ చేసి కొద్దిగా క్వాంటిటీ 1 కిలో 60 గ్రాములు క్వాంటిటీ పెట్టుకున్నారు ఒక 4 వ్యక్తులు. వాళ్ళను మరి హైదరాబాద్ నుంచి వచ్చిన 2 వ్యక్తులను కూడా పట్టుకొని వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అట్లనే మీ ద్వారా పబ్లిక్ విజ్ఞప్తి ఏమిటంటే చాలామంది యువత గంజాయి సిగరెట్లలో పెట్టుకొని వాడడం వల్ల యువత నిర్వీర్యం అవుతున్నది. వాళ్ళు కూడా ఎక్కువ శాతం స్టూడెంట్స్ మరియు పనిచేసుకునే వ్యక్తులు అవుతున్నారు. తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా యూత్ ఎక్కువ మంది 10 నుంచి 20 ఏళ్ళ యువత దీనికి అడిక్ట్ అవుతున్నారు. ఇవాల్టి జిల్లా డైరీ విశేషాలు. నమస్తే.